ఇప్పుడు అక్కడ టైం ఎంత అయిందండి? అవునా, ఇక్కడ ఉదయం 9 అయిందండి. చింటూ పంట ఇద్దరు నిద్ర లేవలేదు. హలో హలో, చెత్త ఫోన్. ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడేటప్పుడు లైన్ కట్ అవుతుంది. ఓహో, టెలిఫోన్ బిల్ తగ్గించారా? మళ్ళీ పెంచుతున్నారేంటి? పోరా పో. బుజ్జి సత్తికి మేకప్ చేయాలంట. హలో, హలో, we're calling from Andhra Bank. సీత ఎలా ఉన్నావు? సీతానా? ఇవాళ మ్యాథ్స్ క్లాస్ ఉందా? మ్యాథ్స్ క్లాసా? ఉందే. సో నేను బస్ స్టాప్ లో వెయిట్ చేయనా? నువ్వు చేయి, కానీ నాకు టైం పుట్టొచ్చు. నీకేంటి బాబు, నువ్వు మామూలుగా వచ్చేస్తావు, నేను కిటికీలోంచి దూకి రావాలి. అమ్మాయి, నేను ఆఫీస్కి వెళ్తున్నా. టిఫిన్ బాక్స్ మర్చిపోకుండా తీసుకెళ్ళు. బాయ్ నాన్న. బాయ్ నాన్న. ఏంటి మంచి పాటలు వినిపిస్తున్నాయి? ఏ టీవీ ఛానల్? అమ్మ టీవీ. అమ్మా టీవీనా? అదెప్పుడు పెట్టారు? ఏ టీవీ ఏం కాదు, అమ్మ పాడుతుంది. ఏ వింటావా? వింటాను సిద్ధు. అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చేయార చేర తీసుకోనా, నువ్వు వస్తానంటే నేను తింటానా, తరిగిడి తరిగిడతా. బాగుందా? బాగుందా ఏంటి సిద్ధు? సూపర్. మీ అమ్మకు మంచి ఫ్యూచర్ ఉంది. మా నా ఫ్రెండ్ ఒకటేసానంటే మంచి ఫ్యూచర్ ఉందంట. వెయిట్ చేస్తాను, వచ్చే. ఏమిట్రా, నా గొంతు ఊరంతా వినిపించేసావా? నేను చెప్తే నువ్వు వినవు. నీకు నీకు నిజంగానే మంచి ఫ్యూచర్ ఉందమ్మా. నిజంగానా? ఒరే, నువ్వెప్పుడు ఇలా హ్యాపీగా నవ్వుతుంటే ఎంత బాగుంటుందిరా. నాకేదైనా ప్రాబ్లం వస్తే నువ్వు ఉన్నావు కదా. ప్రాబ్లం ఏంట్రా? అదే నన్ను హ్యాపీగా ఉంచడానికి నువ్వు ఉన్నావు కదా అని. సరే, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, తర్వాత వస్తా. ఒరే, టిఫిన్ చేసి వెళ్ళరా. నాకొద్దమ్మా. రే సిద్ధు, నాకు తలనొప్పిగా ఉంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఈ ఫైల్ చారీకి ఇచ్చేసి స్టేట్మెంట్స్ చెక్ చేసి ఆడిట్ కి పంపించమని చెప్పు. అలాగే ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ పంపించాల్సిన ప్లాన్ లో కరెక్షన్స్ ఉన్నాయి, అవి చూసి పంపించు. ఆ తర్వాత మీ అన్నయ్య బాంబే నుంచి రావడం లేట్ అవుద్ది. ఆ ఐరన్ లోడ్ గురించి ఆ వెంకట్ గారికి చెప్పాను. వాడు మైండ్ లెస్ ఫలో, ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తాడు. నువ్వు దగ్గరుండి చూసుకో. అలాగే నాన్న. ఏం చేస్తున్నారు? సరే, ఇలాగే వెళ్తావా? చారి అంకుల్ ఎక్కడ? మార్నింగ్ సార్. రాసిద్దు. చారి అంకుల్ అకౌంట్ స్టేట్మెంట్ ఆడిటర్ కి పంపించాలి. నాన్నగారు ఫోన్ చేశారు ఇప్పుడే, అవి ప్రింట్అవుట్ కి ఇచ్చాను. మీరు వెళ్ళి రూమ్ లోకి వచ్చండి, జస్ట్ ఒక సైన్ చేస్తే చాలు. హలో సార్. హలో సార్. మార్నింగ్ సార్. క్లయింట్స్ కి అర్జెంట్ గా డిజైన్స్ డిస్పాచ్ చేయాలి. నాన్నగారు చెప్పారు సార్. మార్క్ చేశాను చూడు. కానీ అందులో కరెక్షన్స్ ఉన్నాయి. చేసేసాను సార్, నాన్నగారికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను. టాప్ ఎడ్జ్. నైస్, కంటిన్యూ. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా. సార్ సార్ ఓకే సార్, అలాగే సార్, ఉంటాను సార్. నమస్తే సార్. నాన్నగారా? అవును సార్. చెప్పారా? చెప్పారు సార్. చేయండి. కమ్ ఇన్. కమ్ కమ్. సైన్ సార్. మీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలను సార్. ఆయన ఎప్పుడు అంతే. చెప్పింది చేయండి, ఎక్స్ట్రా వద్దు. ఇంకోసారి ఆయన గురించి మాట్లాడితే వేరే ఆఫీస్ వెతుక్కోవాల్సి వస్తుంది. సారీ సార్. రేయ్, ఆ లోన్ విషయం ఏమైందిరా? వెరీ గుడ్, ఎక్సలెంట్. బాగుందయ్యా, చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. నీ ప్రాజెక్ట్ వర్క్ చూస్తే ఎవరికైనా లోన్ కల్పిస్తుందయ్యా. సరే, గ్యారంటీ ఏమిస్తావు? మరి ఏదో ఒకటి పెట్టాలి కదా. అలాంటి ఏం లేవు సార్. చా, ఎలా కనపడుతున్నాను నీకు? సార్ జస్ట్ రైట్, జస్ట్ రైట్. చెప్పు పర్లేదు సార్. సార్ ప్లీజ్. చూడమ్మా, ఇంత పెద్ద లోన్ కావాలంటే కనీసం సెక్యూరిటీ కావాలి కదా. డూ వన్ థింగ్, మీ నాన్నగారిని పిలవండి, ఆయన నేను క్లియర్ గా మాట్లాడుకుంటాం. ఆయన వస్తే సెక్యూరిటీ సంతకం తీసుకొని పంపిస్తాను. హలో 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 హలో, ఏమన్నా లేచి వెళ్ళిపోతున్నావు? తయారుగా ఉన్నాను కదా అని 25 లక్షలు లోన్ అడిగా, బానే ఉంది. సెక్యూరిటీ అడిగితే తప్పొచ్చిందా? సార్ 25 లక్షలు వాడికి లెక్క కాదండి, వాళ్ళ నాన్న అడిగితే కోట్లు ఇస్తారు. చా, అంత సీన్ ఉందంటే
ఎవరు బాబు వాళ్ళ నాన్న? అరవింద్ గారని రాగసుధా కన్స్ట్రక్షన్స్ కి ఎండి. మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదయ్యా. కూర్చో 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 బాబు. కూర్చోరా. కూర్చో. భలేవాడివయ్యా. ఈ విషయం మీ నాన్నగారి చేత చిన్న ఫోన్ చేస్తే సరిపోయేది కదా. ఓహో, అది కూడా కుదరదన్నమాట. ఓకే 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 ఓకే. వెనకటికి నీలాంటి వాడు ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. మీ నాన్నంత పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండీ అయినప్పుడు మళ్ళీ నువ్వు 25 లక్షలు అప్పు తీసుకుని మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం ఏంటయ్యా? సో ఫన్నీ అయితే. సార్ ప్లీజ్, నేను నా కాళ్ళ మీద నిలబడాలని ఆశపడుతున్నాను సార్, అంతే. సార్ టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. అబ్బా బ్లాక్ మేమే విన్ అవుతాం. ఎరా పని అయిపోయిందా? అయిపోతుంది నాన్న. అయిపోయిందన్నాడు. ఆఫీస్ పని అయింది నాన్న. నువ్వు ఆడమ్మా. బాబు గారు పొద్దు నుంచి ఒకటే గేమ్స్. వస్తున్నామ్మా. ప్లేస్ ఖాళీ అయింది కదా, వెళ్ళి ఆడతారా? వద్దురా, అందరు ఆట ఆయన ఆడతారు. సరే సిద్ధు రా, ఈ గేమ్ ఫినిష్ చేద్దాం. రా కూర్చో. రారా. నువ్వు కొట్టు. బ్లాక్ బ్లాక్ కొట్టు. బ్లాక్. రే అన్నయ్య, ఇంకా 3 కాయిన్స్ ఉన్నాయిరా. 1000 రూపాయలు పందెం కొట్టేరా ప్లీజ్. రే ఆగా, ఏం కొడుతున్నావు? వైట్ కార్నర్ పాకెట్. ఇక్కడ స్ట్రైట్ ఉందిగా, ఇక్కడ పెట్టి జస్ట్ స్లోలీ హిట్ ఇట్. జస్ట్ హిట్ ఇట్ స్లోలీ. yes నైస్ రా. నువ్వు ఆడాడు. రెడ్ కొట్టు. స్ట్రైట్ టు ద పోచ్. ఒక నిమిషం పౌడర్ ఉండాలిరా. ఇట్స్ ఈజీ దెన్. యా ఇఫ్ స్ట్రైట్ టు. ఓకే, నెక్స్ట్ పాన్ క్లియర్ చేయాలి ఇప్పుడు నువ్వు. ఇదిగో ఇక్కడ పెట్టుకొని స్ట్రైట్ ఫాలో. కాన్ఫిడెంట్ గా కొట్టాలి. వన్ మ్యాన్ ఆడు. అరే ఇక్కడ కాదురా, ఇక్కడ పెడితే ఓడుతుందిగా. కొట్టిప్పుడు. వావ్, నీ కొడుకు ఆడడం బాగా నేర్చుకున్నాడే. బాగానే నేర్చుకున్నాడు. ఆయన నమ్మకు, ఆయన కావాలని ఓడిపోతే చీటింగ్. హలో. కోపంగా ఉన్నావా? యాక్చువల్లీ హాస్ని ఏమైందంటే సారీ సిద్ధు. సారీయా? ఏ పాపం, నా కోసం నువ్వు చాలా సేపు వెయిట్ చేస్తుంటావు. అయితే రాలేదా నువ్వు? ఎందుకు అలా చేసావు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? అక్కడ అందరూ నన్ను అదో రకంగా చూశారు. ఫస్ట్ టైం దొరికిపోయిన సిద్ధు, అర్థం చేసుకో. దొరికిపోయావా? నిన్ను చూడ్డానికి రోజులాగే కిటికీలోంచి దూకేనా ప్రిన్సిపల్. నవ్వొద్దు సిద్ధు. సారీ. తర్వాత ఏమైంది? ఏమైంది? ఎగ్గొట్టిన క్లాసులన్నీ ఒకేసారి కూర్చోబెట్టి చెప్పారు. ఆ గణిత రాక్షసి సిద్ధు. తర్వాత ఏం జరిగిందంటే, విను సిద్ధు. నేను ఇంకా నవ్వలేను. ప్లీజ్ చెప్పేది విను, తర్వాత కలిసి చెప్పు. నేను ప్లీజ్ నా వల్ల కాదు. ఫోన్ పెట్టే. ప్లీజ్ పెట్టే. నువ్వు పెట్టు. ప్లీజ్ నువ్వు పెట్టు. ఈ రోజు ఏంటి అంత సీరియస్ గా ఉన్నారు? నేను లైఫ్ లో ఎప్పుడు ఇంత నవ్వలేదు. నా లైఫ్ లో ఎప్పుడు ఇంత బాధపడలేదు సిద్ధు. ఒక అమ్మాయికి ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే ఎలా సిద్ధు? ఎందుకు మ్యాథ్స్ అంటే ఇంత చిరాకు నీకు? అలా అడుగుదామేంటి సిద్ధు? చూడు, బుక్ అంతా ప్రాబ్లమ్సే. సరే నువ్వు వెళ్ళు. ఉంటాను సిద్ధు, పర్లేదు. చెప్పాను కదా, వెళ్ళు. ఏమైంది నీకు? వెళ్ళమంటున్నాను కదా, పో. మేము ఎవరో తెలుసా? నీ సీనియర్స్. ఏంటి ఎస్విసి సెల్యూట్ తెలీదా? రేయ్ ఆగ్రా, చాలు. హాస్ని, వంశీ, రవి, సీను. మంగిన సీను. కేడి మంగిన సీను చూసారు సార్? ఎక్కడ? కేడి మంగిన సీను లవ్స్ మంజుల. కాలేజ్ గోడల నిండా అదే సిద్ధు. ఇంకా ఉంది అది కాలేజ్ లో. గ్రేట్ యా. రేయ్ మోయ్, హాస్ని క్లాస్ టైం అది. పద, డ్రాప్ చేస్తాను. ఉండు, నీతో మాట్లాడాలి. మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. నేనెందుకు ఉండాలి?
వాడు ఉండమంటే ఉంటావా? ఉంటాను. పాపం సిద్ధు నా కోసం నిన్న రోజంతా వెయిట్ చేశాడు. ఏరా అలా చెప్పావా? బానే మేనేజ్ చేసావరా? మేనేజ్ చేయడం ఏంటి? నీకు విషయం తెలుసా? నిన్నంతా ఆడు మాతోనే ఉన్నాడు. సొంతంగా బిజినెస్ పెట్టడానికి లోన్ కోసం బ్యాంక్ చుట్టూ తిరిగాం. అడుగు, వాడిని అడుగు. సిద్ధు నాతో అబద్ధం చెప్పావా? అది చెప్పావా? అది నాతో మాట్లాడుకో. హాస్ని సారీ చెప్పు. హాస్ని సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ హాస్ని. 1000 సార్లు. 1000 సార్లు సరే సారీ 1000 సార్లు. దా. నేను ఫూల్ ని సిద్ధు. పాపం నువ్వేమో కంపెనీ పెట్టడానికి లోన్ కోసం కష్టపడి తిరుగుతుంటే నేనేమో నువ్వు పని పాట లేకుండా ఖాళీగా తిరిగేవాడివని కామెంట్ చేశాను. ఐఎమ్ సారీ సిద్ధు. ఆల్ ది బెస్ట్. సండే గంటిపేట వెళ్దామా? ఆగు. అవన్నీ వాళ్ళకెలా తెలుసు? ఫ్రెండ్స్ కదా అని చెప్పాను. అన్ని చెప్పేశావా? ఆ బస్ లో డ్రైవర్ లేడన్న విషయం సుల్తాన్ బజార్ కలాడేసుకో చెప్పాను. ఆ టాయిలెట్ మ్యాటర్ మర్చిపోయాను. వెళ్ళు, వెళ్ళి చెప్పు. ఓ ఏమి దాచుకోవా? పర్సనల్ ఏమీ లేదా? నన్నేం చేయమంటావు? మన ఇద్దరి మధ్య ఏముందని అడుగుతున్నారు. ఏముంది ఏముంది మన ఇద్దరి మధ్యలో? ఏం లేదు, ఏం లేదని వెళ్ళి చెప్పు. వెళ్ళు. ఏంటి? సరిగా పెంచలేదు. నన్ను సరిగా పెంచలేదు. అమ్మయ్యా నవ్వేసావా? బాయ్ సిద్ధు. బాయ్ అంకుల్. అంకుల్ సార్ పెళ్ళైంది కదా? పెళ్ళైందా? బాయ్ సిద్ధు. మళ్ళీ రేపు సాయంత్రం కలుద్దాం. ఓకే బాయ్. ఏంటి నీ గురించి సీక్రెట్ చెప్పినా తిట్టలేదంటే మ్యాటర్ ఏం లేదనుకున్నాం. కానీ 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 వంశీ ప్లీజ్ చెప్పురా. మళ్ళీ చెప్పురా. నువ్వు అన్ని తిట్టిన అమ్మాయి ఏమనలేదంటే ఖచ్చితంగా లవ్వేరా. నేను నమ్ముతానులే. అదంతా ఓకేరా, కానీ నాకు కానీ నాకు ఏంట్రా? కంగ్రాచులేషన్ చెప్పడానికి. ఓకే, కంగ్రాట్స్ రా. కంగ్రాచులేషన్స్ చెప్పు. ఏం పీగారా? మా వాడు ఒక అమ్మాయిని పడేశాడు. అయితే హాస్పిటల్ తీసుకెళ్ళు. పడేసింది ప్రేమలో రా. ప్రేమలోనా? అయితే ఒట్టి కంగ్రాట్స్ ఎట్ బాస్. డబుల్ కంగ్రాట్స్. బాయ్. ఏం గుద్దేస్తున్నావు ఏంటి? ఓకే, కంగ్రాచులేషన్స్ చెప్పు. కంగ్రాచులేషన్. ఏంటి ఏం మాట్లాడు? ఓ సారీ, నీకు మ్యాటర్ తెలియదు కదా. మా వాడు ఒక అమ్మాయిని పడగొట్టేసి. అమ్మాయి? ఏ అమ్మాయి రా అమ్మాయి? దాన్ని కన్నోడికి దండం పెట్టాలి. కంగ్రాచులేషన్స్ సిద్ధు. చెప్పు. నువ్వు చెప్పవు, ఎందుకంటే నువ్వు తండ్రే కదా. And I don't need all people's congratulations, only youth congratulations. Bye, go. బాబు ఆడ తాగితే తండ్రి తిడతాడు. మళ్ళీ అట్లనే ఎందుకు గుర్తు చేస్తావు? ఎందుకు గుర్తు చేస్తావు? ఏం ట్రై చేస్తావు? అతను రమ్మని చెప్పు, ఇక్కడే ఉంటాను. సిద్ధు ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావు? వెళ్ళమని చెప్పాను కదా. సీను వెళ్ళమని చెప్పురా. లైసెన్స్ ఉందా నీ దగ్గర? లైసెన్స్ నా దగ్గర ఉంది. లైఫ్ లాంగ్ లైసెన్స్ ఉంది. తెలుసా? సోదాపి ముందు వాడిని పంపించరా. కరెక్ట్. వెళ్ళు వెళ్ళు. గెట్ అవుట్. ఇలాంటి చులా యాదవ్ను చూస్తుంటేనే ఆడపిల్లని బయటికి పంపాలంటే భయం వేస్తుంది. రా ముందు. ఎక్కడికి రా చెప్తాను. ఏమైంది? రా. ఏమైంది హాస్ని? ఏంట్రా అది? అది హాస్ని కాలేజీలో అందరూ అంటుంటే. నీకు కళ్ళు లేవా? చూడు నా జుట్టు ఎలా ఉందో. సరిగా వెయ్యి. రింగులా? అటుపక్క. హాస్ని డల్ గా ఉంటుందా? ఆల్వేస్ స్మైలింగ్.
అది ఇది కూడా తెలీదు. మరి ప్రేమ? దాన్నే అడుగు. హాయ్ హాస్ని. హాయ్ సిద్ధు. ఏం చేస్తున్నావు? ఓ చిన్న ఫైటింగ్. వాడు నా బొమ్మకేసాడు. వాడికి వార్నింగ్ ఇచ్చాను. వాడిని తిడుతుంటే వాడి ఫేస్ చూడాలి. నీ ఫేస్ ఏంటలా ఉంది? నైట్ మందు కొంచెం ఎక్కువైంది. మందు తాగుతావా నువ్వు? ఏ బ్రాండ్? ఓల్డ్ రాక్. మా నాన్న బ్రాండ్. ఎందుకు మందు తాగుతావు సిద్ధు? మామూలుగా మా నాన్నని తిట్టుకోవడానికి తాగుతాను. నిన్న కొంచెం హ్యాపీగా ఉన్నాను మీ కాబట్టి. నాన్న తిడతావా? ఏమని తిడతావు? ఎందుకు హ్యాపీగా ఉన్నాను అడగొచ్చు కదా. అది వదిలే సిద్ధు. ఏం తిడతావు చెప్పు. బూతులా? ఎలాంటి బూతులు చెప్పు సిద్ధు. నాకు 3 బూతులు నేర్పా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బూతులు నేర్పించిన ఏమైంది నీకు? నువ్వేమో తాగేసి మీ నాన్నని తిడతావు. తాగే మా నాన్నని తిట్టాలి నాకుండదా? ప్లీజ్ సిద్ధు ఒక 3 బూతులు. హాసిని క్లాస్ కి రావట్లేదా? నువ్వు వెళ్ళు, నేను బూతులు నేర్చుకుని వస్తాను. బూతులా? నేను నేర్పుతానమ్మా నీకు. నాకు తెలియని బూతులు లేవు. వాటిలో నేను కింగ్ని. రేమా చెప్పరా. ఇప్పుడు నీ షేప్స్ గురించి చెప్పనా? పార్ట్ వర్ణించనా? లిప్స్ లాలీపాప్స్ రా. చాలు. దాన్నంటే నీకేంట్రా? పోరా రే, పెద్ద పుడింగి బయలుదేరాడు. మావాడిని కొడతావరా నీ అబ్బా. రాజేష్ నా ఫ్రెండ్. రాజేష్ సిద్ధు మన సీనియర్. మన సీనియర్ అయితే కొడతాడా? సిద్ధు నోర్మోయ్. వాడిని కాదు నిన్ను కొట్టాలి. ఎవరిని పడితే వాడిని ఫ్రెండ్ అంటే ఎలా మాట్లాడుతున్నాడు చూసావా? చెయ్. నేనేం చేశాను? అందరితో ఫ్రెండ్లీగా ఉండడం తప్ప? అందరినీ నమ్మడం తప్పు. అందరు నీలా ఉండరు తెలుసుకో. అలా అయితే నీతో కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాను. నిన్ను నమ్మొచ్చా?